మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్ సతీమణిగా, మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్ గా రాణిస్తున్నారు. అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించారు. వారితో చిట్ చాట్ సందర్భంగా ఉపాసన ఓ ప్రశ్న అడిగారు. మీలో ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంది అని ఐఐటి విద్యార్థుల్ని ప్రశ్నించగా వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నకు అమ్మాయిల కంటే యువకులే ఎక్కువ మంది చేతులెత్తారని ఉపాసన తెలిపింది. దీంతో మహిళలు కెరీర్ పై ఎక్కువ దృష్టి సారించినట్లు అనిపించిందని ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఈ పరిణామం చూస్తుంటే సరికొత్త ప్రగతిశీల భారతదేశం అంటూ కితాబించింది. మీ దార్శనికతను నిర్దేశించుకోండి, మీ లక్ష్యాలను నిర్వచించుకోండి, మీ పాత్రను సొంతం చేసుకోండి, మిమ్మల్ని ఎవరు ఆపలేని వ్యక్తిగా మారండి అంటూ యువతను ఉద్దేశించి మాట్లాడింది. అయితే ఉపాసన షేర్ చేసిన వీడియోలో మహిళల గురించి మాట్లాడుతూ మీ కాళ్లపై మీరు ఆర్థికంగా నిలబడ్డాకే పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలంటూ సూచించింది. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ తమ అండాలను భద్రపరుచుకోవాలంటూ సూచించింది. ఈ రోజు తాను నా సొంత కాళ్లపై నిలబడ్డానని, నా సంపాదనతో ఆర్థికంగా ఎదిగానని తెలిపింది. ఈ ఆర్థిక భద్రతే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా తోడ్పడిందని చెప్పుకొచ్చింది. మీ జీవితంలో 30 ఏళ్లు వచ్చేసరికి కెరీర్లో నిలదొక్కుకోవాలని ఉపాసన వివరించింది. కెరీర్లో విజన్, గోల్ సాధించడంలో సక్సెస్ అయితే మిమ్మల్ని ఇక ఎవరూ ఆపలేరంటూ మాట్లాడింది. అయితే ఉపాసన కామెంట్స్ ను కొందరు సమర్థిస్తుండగా మరికొందరు తప్పుపడుతున్నారు. మీ బిజినెస్ కోసం యువతకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలతో యువత తప్పుదారి పట్టేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. అపోలో ఫెర్టిలిటీ సెంటర్ ప్రమోట్ కోసం ఇలా చెప్పడం సరికాదని హితవు పలుకుతున్నారు. 30 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనాలనే ఆసక్తి అమ్మాయిలకు ఉండదని ఉపాసనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటితో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కాగా ఉపాసన రామ్ చరణ్ కు దాదాపు పెళ్లైన 12 ఏళ్లకు క్లింకారా జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్లో క్లింకారా జన్మించగా 2 ఏళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.